116 అంటే ఇన్ని రోజులు నేను సాంప్రదాయం ఏమో అనుకున్నాను. కానీ గరికపాటి గారు బాగా చెప్పారు. వినండి మీరు కూడా. ఇప్పుడు ఎవరైనా దానం విరాళం ఇస్తే 1000 రూపాయలు ఎవరు 1116 ఇస్తారు. 10,000 ఇచ్చేవారు కూడా 10,116 ఇస్తాడు. 1,00,000 ఇచ్చిన 116 ఎక్కడిది 116 ఎందుకు వచ్చింది చెప్పండి. కొంతమంది పాపం తెలియక అనుకుంటారు చివరి 0 ఉండకూడదండి. అది కాదు. ఆంధ్రానేమో ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించారు. ఇక్కడ నిజాం నవాబ్ ఇక్కడ కరెన్సీ వేరు, అక్కడ కరెన్సీ వేరు. పండితులు ఇక్కడికి వచ్చేవారు. తిరుపతి వెంకట కవులు గాని వేరే వాళ్ళు కానీ వస్తే ఇక్కడ సంస్థానాధిపతులు 100 రూపాయలు ఇచ్చేవారు. అక్కడికి వెళ్లేసరికి అది 92 93 అయ్యేది. ఎక్స్చేంజ్ 100 పూర్తయ్యేది కాదు. వీళ్ళు ఏమనుకునేవారు, ఏమిట్రా ఏడిచింది ఏదో ఏడిచాడు, మళ్ళీ 8 రూపాయలు తక్కువ అయ్యాయి. ఇక్కడ ఈ ఎక్స్చేంజ్ వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఇంత చేసి ఆ గద్వాల నుంచి కాకినాడ వచ్చేసరికి 8 రూపాయలు తగ్గిపోయి నేను ఎక్కడా ఖర్చు పెట్టలేదు, అక్కడే జేబులో పెట్టుకుంటే ఉపయోగం ఏంటి. అమెరికా డాలర్ వేరు, ఇండియా రూపాయి వేరు. అది ఇక్కడ సంస్థానాధిపతులకు తెలిసింది. వాళ్ళు పండితుల్ని అలా అసంతృప్తిగా మనం పంపకూడదండి. నాకు తెలియదు ఇంతకాలం ఇది, ఓ లెక్క పెట్టండి, అక్కడ మనం ఎంత ఇస్తే అక్కడ 100 అవుతుందో లెక్క